ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిరు, ప్రజెంట్ ఎంత, ఏమైనా లాభాలు వస్తున్నాయి, ఎంత లాభాలు అంటే లాభాలు రావడానికి అంటే నేను ఎలా చెప్తా అంటే, ఎవరికైనా లాభాలు రావాలంటే 2 బ్యాచ్లు మినిమం వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత 3 బ్యాచ్లు నీకు లాభాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ 2 బ్యాచ్లో నీకు లాభాలు ఏముండవు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో పిగ్రీ ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిగ్రీ ఫామ్ పిగ్ ఫామ్ దాదాపు 2 సంవత్సరాల పైచిలకు నుంచి కూడా వాటిని ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నారు పురుషోత్తమ్ రెడ్డి గారు. సో మనం ప్రస్తుతం వాళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం. ఆ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రపురం గ్రామంలో వాళ్ళ క్షేత్రంలో ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల పైచిలకు నుంచి కూడా ఆయన పిగ్రీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అంతకంటే ముందు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ కంటే ముందు ఆయన హైదరాబాద్ సమీపంలో కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సో మన వెనక కనిపిస్తుంది అంతా కూడా పిగ్ ఫామ్ సంబంధించినటువంటి షెడ్. సో ఈ పిగ్ ఫామ్ కు అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, పిగ్ ఫామ్ ఏర్పాటు చేస్తే ఎట్లాంటి లాభాలు కానీ ఎట్లాంటి ఆదాయం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉందో, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్కారం. సో ఎందుకు మీరు పిగ్ ఫామ్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు అసలు మీరు ఎందుకు ఈ ఆలోచన పిగ్ ఫామ్ అంటే మన ఏరియాలో కావచ్చు, లేకపోతే మన ప్రాంతం మన లొకాలిటీలో కూడా చాలా తక్కువ మంది పిగ్ ఫామ్ వైపు కానీ ఇట్లాంటి వాటి పెంపకం వైపు తక్కువ మంది ఉంటారు. సో మీరు మేము యాక్చువల్గా ఈ పిగ్ ఫామ్ సైడ్ ఎందుకు రావాల్సి వస్తుందంటే, మేము బేసికల్గా యానిమల్ ఫీల్డ్ లో ఏదైనా ఒక యానిమల్ ఫీల్డ్ లో ఎంచుకుందామని చూసాము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో దానికి రిలేటెడ్ గా ఉండడానికి కొంచెం యానిమల్ ఫీల్డ్ అయితే బాగుంటుందని ఎంచుకుందాం అన్నప్పుడు, యానిమల్ ఫీల్డ్ లో ఏది బెటర్ గా ఉందని సెర్చ్ చేసిన టైంలో మేము కొన్ని స్టేట్స్ కానీ కొంత అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కానీ బాగా అబ్జర్వేషన్ చేసినాక మాకు బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే పిగ్గరీ ఫామ్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది. మన ఇండియాతో పోలిస్తే అవుట్ ఆఫ్ కంట్రీలో 4 మీట్ అనేది హెవీ కన్జంప్షన్ ఉంటుంది, కన్జంప్షన్ బాగుంటుంది. సో దానికి దాన్ని మనం బేస్ చేసుకుంటే మన ప్రొడక్ట్ అనేది ఇండియా వైజే కాకుండా వరల్డ్ వైజ్ కూడా బాగుంటది. సంథింగ్ ఇప్పుడు ఐ మీన్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా చేసుకోవచ్చు, ఫ్యూచర్ ప్రాబ్లం లేదు దీంట్లో అని మనము పిగ్గరీ ఫామ్ సైడ్ రావడం జరిగింది. ఓకే, అలా. అయితే ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి? 2 సంవత్సరాలు. ఇంతకు ముందు మీరు అన్నారు హైదరాబాద్ దగ్గర స్టార్ట్ చేసి. హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం, మంచాల మండలం, మంచాల టౌన్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లో బేసికల్ గా నేను మనకు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో చేయడమో లేదా రాదో వస్తుందా రాదా అనేది మనము 20తో స్టార్ట్ చేసాం. అక్కడ ఫస్ట్ అక్కడ కొన్ని రోజులు నడిపినాక మనకు మళ్ళీ అక్కడ కాకుండా మన ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఒక లీజ్ ప్లేస్ లో ఎందుకు అని ఆలోచనతో మనకు బిజినెస్ కూడా మంచిగా అనిపించి మన ఓన్ ప్లేస్ లోనే డిజైన్ చేసుకున్నాం. సో ఫస్ట్ 20తో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 10 బ్రీడర్స్ డెలివరీ అవుతాయి. సో 50 బ్రీడర్స్ మెయింటైన్ చేస్తున్నాము. దాంతో పాటు ఆ ఫస్ట్ ఇచ్చిన 20కి ఒక 150 దాకా పిగ్లెట్స్ ఉన్నాయి ప్రెసెంట్. అవి ఉన్నాయి 40-50 కేజీస్ మధ్యలో ఉన్నాయి, 150 దాకా ఉన్నాయి. అంటే తెచ్చుకోవడం ఎట్లా తెచ్చుకుంటారు? ఫస్ట్ అంత వయసు కానీ లేకపోతే వెయిట్ తెచ్చుకుంటాం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో యాక్చువల్గా మనం తెచ్చుకునేటప్పుడు బ్రీడింగ్ పర్పస్ అనుకోండి, ఎనిమల్ వెయిట్ మినిమం బాడీ వెయిట్ 70 కేజెస్ ఉండి 6 months ఏజ్ ఉంటే సరిపోతుంది. సో మనం ఈ బ్రీడ్ అనేది పంజాబ్ నుంచి తెప్పించాము. సో అక్కడ నుంచి మనం తీసుకొచ్చుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చినాక ఒక 20-21 days లో మొత్తము క్రాసింగ్ కి రావడం జరిగింది. సో క్రాసింగ్ చేయించుకొని అక్కడి నుంచి క్రాసింగ్ నుంచి జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 114 రోజులు. 114 రోజులు అనేది పర్టికులర్ గా కాకుండా +7 +7 days అని కూడా ఉంటుంది అనమాట యాక్చువల్ గా డేస్ అది. సో అలా తెచ్చుకున్నాం అక్కడ. అంటే మీరు ఫస్ట్ ఇక్కడ చూసిరా లేకపోతే మీరే డైరెక్ట్ తెచ్చుకుంటారా? అంటే ప్రీవియస్ గా ఏమైనా వీటిపైన అవగాహన ఎట్లా వచ్చింది? మేము యాక్చువల్గా మేము ఇన్వెస్టిగేషన్ చేసాము, మొత్తము కొన్ని స్టేట్స్ లో చూడడం చేసాము. ఎన్ని రోజులు అంటే రీసెర్చ్ కానీ అట్లా? నేను ఫిగ్ ఫామ్ పెట్ట ముందుకు 1 month రీసెర్చ్ చేసిన, ఎక్కువ రీసెర్చ్ ఏం చేయలేదు దీని గురించి. బట్ ఫిగ్ ఫార్మింగ్ లోకి వచ్చినాక నేను ఎనిమల్స్ తో ప్రాక్టీస్ తో పాటు మళ్ళీ ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే వేరే వాళ్ళతో మాట్లాడడం, దానికి సంబంధించినవి మాట్లాడి అలా నేను గైడెన్స్ తీసుకున్నాను. సో అయితే 7 months ఉన్నాయి, 6 to 7 months లో మనం బ్రీడర్స్ తెచ్చుకుంటారు. సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? బ్రీడర్స్ తెచ్చుకున్నాక మన దగ్గర క్రాసింగ్ అనేది చెప్పించుకోవచ్చు. అంటే ఇది పిగ్గరీ ఎదాకొచ్చే టైం అనేది ఎవ్రీ 21 days ఒక సర్కిల్ ఉంటుంది. ఎవ్రీ 21 days ఒకసారి సర్కిల్ వస్తుంది. ఏదా వచ్చినప్పుడు హీట్ లోకి వచ్చినప్పుడు అది 72 గంటలు అనేది ఉంటుంది. ఏదా ఉంటుంది హీటింగ్ లో ఉంటుంది ఎనిమల్. కొన్ని ఎనిమల్స్ ఏంటంటే 72 గంటలు కాకుండా 5 days కూడా కంప్లీట్ ఎదలకు ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ 24 గంటలు అనేది మనం వదిలేయాలి. ఫస్ట్ 24 hours అనేది ఎదకు వచ్చిన ఫస్ట్ 24 hours వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ 3 days
ఎనిమల్ ని మేల్ దగ్గర ఉంచామని మనం చెప్తాం. సో ఆ 3 days లో బస్ట్ మనం ఒక్కసారి మాత్రం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఆ ఎనిమల్ క్రాస్ అయిందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక 3 days దాని దగ్గర ఉంచినాం అనుకోండి సరిపోతుంది. అక్కడ నుంచి ఆ ఎనిమల్ ని మనము ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం. ఎనిమల్ కి ఫీమేల్ కి ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకొని మేల్ కూడా ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకొని ఏ మేల్ క్రాస్ అయింది, ఏ ఫీమేల్ ని క్రాస్ అయింది, ఏ డేట్ నాట్ క్రాస్ అయింది అనేది మనం రికార్డ్ మెయింటైన్ చేస్తాం. సో ఒక ట్యాగ్స్ కనిపించినాయి కదా, అవి ట్యాగ్స్ అవి అనమాట. సో అలా మెయింటైన్ చేసినప్పుడు మనకేంటి అంటే ఎగ్జాక్ట్లీ 114 days కి ఇంతుందని మనకు డెలివరీ టైం అని తెలుస్తుంది, పర్టికులర్ తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే 100 days నాడు 95 days కో అది గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎనిమల్ ని సపరేట్ చేస్తాం. 95 days కో 100 days కో 105 days కో ఏదైతే డెలివరీ రెడీగా ఉందో మనం సపరేట్ చేసి పెట్టుకుంటాం. సో సపరేట్ పెట్టుకున్నప్పుడు అది డెలివరీ అయిన టైంలో వేరే ఎనిమల్స్ అనేది డిస్టర్బ్ చేయకుండా ప్రాబ్లం లేకుండా అనేది మనకు ఉంటుంది. అక్కడ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి ఫెరైయింగ్ రూమ్స్ అంటారు. ఫెరైయింగ్ గార్డ్ ఏమో దాంట్లో ఉన్న ఐరన్ దాన్ని ఫెరైయింగ్ గార్డ్ అంటారు, ఆ రూమ్ ఏమో ఫెరైయింగ్ రూమ్ అంటారు. సో డెలివరీ టైంలో ఆ ఎనిమల్ అందులో ఉంచేసి మనం డెలివరీ అనేది చేస్తాం. అలా అయితే వీటిలో మన బ్రీడ్ రకాలు ఉంటాయి, ఎట్లుంటాయి? బ్రీడ్ రకాలు చాలా ఉంటాయండి. లార్జ్ బైట్ యాక్షియర్ అని ఇది మన దగ్గర ఉన్నది. లార్జ్ బైట్ యాక్షియర్, డ్యూరాక్ అని ఉంటుంది, యామ్షియర్ అని ఉంటుంది, డిఎల్జీ అని ఉంటుంది. మార్కెట్ లో ఎక్కువ వీటికి డిమాండ్ ఉంటుంది. మార్కెట్ లో అనేది కట్టింగ్ పర్పస్ అన్ని బ్రీడర్స్ కట్టింగ్ పర్పస్ లో అన్ని ఒకటే తీరుగా ఉంటాయి. బట్ ఇది లార్జ్ బైట్ యాక్షియర్ అనేది ఎందుకు కొంచెం ఫేమస్ అయింది అంటే మనకు కండిషన్స్ కి కొంచెం మన ఇండియా కండిషన్స్ కి తట్టుకోవడానికి మెడికల్ పరంగా కానీ, డిసీజ్ పరంగా కానీ, టెంపరేచర్ పరంగా కానీ కొంచెం లార్జ్ బైట్ యాక్షియర్ అనేది మన ఇండియాలో సక్సెస్ అయింది. ఓకే, బట్ ఇండియాలో ఎక్కడ 100% to 100% లార్జ్ బైట్ యాక్షియర్ లేదు. సో బయట నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనము మన లోకల్ బ్రీడ్ తో క్రాస్ వచ్చిన దాన్ని లార్జ్ బైట్ యాక్షియర్ అనేది ఇండియాలో నడుస్తున్న బ్రీడ్ అనమాట. అది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత తోటి ఖర్చు, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు మీరు? నేను తెచ్చినప్పుడు 20 animals తెచ్చినాక నాకు 6 lakhs వచ్చింది ఖర్చు ఎనిమల్స్ కి, ఓన్లీ ఎనిమల్స్ కి కాస్ట్. తర్వాత షెడ్ కి ఒక 5 lakhs ఖర్చు పెట్టాను అక్కడ హైదరాబాద్ లో. తర్వాత ఫీడింగ్ సిస్టమ్, సో అక్కడ ఇవి ఒక 5 + 6 11 lakhs పోగా మిగతా అది ఎవ్రీ మంత్ నాకు ఒక 30,000 దాకా ఫీడ్ కి వచ్చేది. సో ఫీడ్ కాస్ట్ అనేది, సో అలా మనం 1 year దాకా ఫీడ్ కాస్ట్ ఇచ్చుకుంటూ వచ్చు. ఇనిషియల్ గా మనకు ఒక 15 lakhs అయింది 1 year కి. 1 year కి 30 అంటే 20 animals కి 20 animals కి 1 year కి 15 lakhs వరకు 15 to 17 దాకా ప్లస్ ఆర్ మైనస్ 2 lakhs అండ్ 17 lakhs దాకా అయింది. బట్ మళ్ళీ పిల్లలు వచ్చినాక మళ్ళీ అది డిఫరెంట్ గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అమౌంట్. అంటే జనరల్ గా ఇప్పుడు 20 బ్రీడర్స్ తెచ్చుకున్నాం, దానికి ఎన్ని మేల్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? 20 కి యాక్చువల్ గా యూనిట్ ఒకటి సరిపోతుంది. యూనిట్ అంటే 10 ఆడది 10 ఆడి ఒక మగ 2 యూనిట్లు మెయింటైన్ చేసినాం. ఓకే, సో అంటే యూనిట్ కి ఒక మేల్ సరిపోతుంది. బట్ మనం ఒక 3 యూనిట్లు 4 యూనిట్లు పెట్టుకున్నప్పుడు +1 పెట్టుకుంటే బెటర్ కొంచెం. సో ఎట్లా ఉంటుంది మార్కెట్ లో వీటికి మీట్ కి డిమాండ్ కానీ? అంటే మీట్ కి డిమాండ్ అంటే కొంచెం ఫోర్క్ తినేది కొంచెం తక్కువ మంది కనిపిస్తుంటారు. ఫోర్ కన్జంప్షన్ అనేది తెలంగాణలో, ఏపీలో ఉంది అండి, ఉంది. బట్ సైలెంట్ గా అంటే ఏమంటారు అంటే పక్కన వాళ్ళకి తెలిస్తే ఇది ఏమనుకుంటారు అని ఎవరు వాళ్ళు సైలెంట్ గా కన్జంప్షన్ అనేది ఖచ్చితంగా ఏపీ తెలంగాణ స్టేట్ లో మినిమం 5% ఎబోనే ఉంది, బిలో అయితే లేదు. 5% ఎబోనే ఉంది కన్జంప్షన్. బట్ అది సైలెంట్ మార్కెట్ అని జరుగుతుంది. బట్ ఇండియా వైజ్ గా మనకు 10 to 15% దాకా కన్జంప్షన్ ఉంది. సో మనకు ఎక్కువగా ఇవి బెంగళూరు, ముంబై, 7 states ఎక్కువ ఉంటాయి. 7 ఈశాన్య రాష్ట్రాలు అక్కడ బాగా కన్జంప్షన్ అనేది. 7 ఈశాన్య రాష్ట్రాల్లో బాగా 70 to 80% కన్జంప్షన్ ఉంటుంది. ఫోర్క్ మీట్ అనేది కన్జంప్షన్ బాగా ఉంటుంది. సో వరల్డ్ వైజ్ గా చూస్తే మోస్ట్ ఆఫ్ ది యుఎస్, చైనా, ఈ బాగా చైనాలో ఫస్ట్ ఉంది. తర్వాత యుఎస్ అంతా కెనడా వీళ్ళు ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కన్జంప్షన్ అనేది 80% to 85% కన్జంప్షన్, ఫోర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ షీప్, గోట్ కి, హెన్స్ కంటే కూడా రెగ్యులర్ గా తినేదానికంటే మన ఇండియాలో కొంచెం ఈ కోళ్ళు, మేకలు ఎలా తింటామో 70-80%. సో బయట కంట్రీలలో 70-80% ఫోర్క్ మీట్ తింటారు. సో ఫోర్క్ మీట్ లో అత్యధికంగా అన్ని ఎనిమల్స్ తో పోలిస్తే అత్యధికంగా ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ పర్సెంట్ అనేది ఫోర్క్ మీట్ లో తప్ప దేంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎనిమల్స్ లో ఏదైనా అంటే ఈ పిగ్ లో ఉన్న ఒక కొత్త విధానం ఏంటి అంటే ఏం తిన్నా అది మీట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. మీట్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చెత్త చెదారము అట్లా తిన్నా బట్ అది మీట్ గా కన్వర్ట్ చేసుకో, ఎంతో కొంత % మీట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతారు అలా నుంచి. సో ఈజీగా ఉంటుంది.
కొంచెం మనకు మార్కెట్ లో 14% ఉండడం వల్ల కొంచెం కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంది యూఎస్ లో. అక్కడ మీరు ఇక్కడికి అంటే అక్కడ నుంచి ఇక్కడ షెడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ అనిమల్స్ మెయింటైన్ చేశారు? ఇక్కడ తీసుకొచ్చి జనవరిలో తీసుకొచ్చాను. జనవరిలో తీసుకొచ్చిన కొన్ని డేస్ రీసెంట్ గానే నేను 50 బ్రీడర్స్ పెట్టాను. అంటే ఎందుకు అంటే మనం బ్రీడర్స్ మెయింటైన్ చేయడం కాదు, మనకు మంత్లీ వచ్చే ఎక్స్పెండిచర్ కూడా చూసుకోవాలి. 50 బ్రీడర్స్ మెయింటైన్ చేయాలంటే మినిమం నాకు ఇప్పుడు మంత్లీ ఫీడ్ కి ఒక 3 lakhs దాకా వస్తుంది ఖర్చు. 3 lakhs అంటే 50 బ్రీడర్స్ అంటే మీరు ఒక్క బ్రీడర్సే అంటే తల్లులే వరకు క్యాల్కులేట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఉంటాయి కదా. సో ఆ పిల్లలకు ప్రజెంట్ ఇంకా పిల్లలు రాలేదు, ఇప్పుడు ఇంకా ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆ 150కి ప్లస్ ఈ 50కి 200 each కి నాకు మంత్లీ అంటే సాలరీస్ కానీ ఫీడ్ ఖర్చు కానీ ఇదంతా కలిసి 3 లక్షల ఎక్స్పెండిచర్ వస్తుంది ఒక మంత్లీ. సో అలా అనమాట. 50 బ్రీడర్స్ మెయింటైన్ చేసినప్పుడు నాకు మాక్సిమం 5 to 6 lakhs వస్తుందని నేను అనుకుంటున్నాను ఎక్స్పెండిచర్. దీంట్లో 50 బ్రీడర్స్ ప్లస్ 5 males అవును అంతే వాటితో మెయింటైన్ చేస్తాం. మిగతా అన్ని కూడా వాటి పిల్లలు 50 బ్రీడర్స్ పిల్లలు కదండి. అందులో ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ తెచ్చినాయి, ఫస్ట్ బ్యాచ్ సంబంధించినవి. అంటే ఆల్రెడీ బ్యాచ్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్యాచ్ ఉన్న పిల్లలే అనమాట. అందులో కూడా కొన్ని పిల్లలు ఆల్రెడీ అమ్మేసినాము, బట్ పోను కొన్ని ఉన్నాయి అనమాట అందులో. అయితే ఒక జనరల్ గా మన దగ్గర ఒక బ్రీడర్ వచ్చిన తర్వాత అంటే బ్రీడర్ వాటి పిల్లల్ని కన్న తర్వాత నెక్స్ట్ ఎన్ని రోజులకు అది అమ్మడం లేకపోతే మార్కెటింగ్ చేయడం కానీ లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే జనరల్ మేల్స్ అమ్మిస్తారా ఫీమేల్స్ అమ్మిస్తారా? యాక్చువల్ గా మేల్స్ అయినా మన ఫీమేల్స్ అయినా అమ్ముకోవడం అనేది బ్రీడర్స్ అంటే ఫీమేల్స్ ని బ్రీడర్ గా అన్ని ఫీమేల్స్ బ్రీడర్స్ కావా? ఓకే. అన్ని ఫీమేల్స్ అన్ని బ్రీడర్స్ కావు. ఓకే. సో అన్ని మేల్స్ కూడా బ్రీడర్స్ కావు. సో దానికి ఎంపిక విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంపిక చేస్తాం. సో అయితే మేము బ్రీడర్స్ మనం 6 to 7 months లో పంపించేస్తాం. 70 kg బాడీ వెయిట్ రాగానే మనము ఎవరైతే పర్సన్స్ కావాలంటారో వాళ్ళకి డెలివరీ చేస్తాం. అంటే డెలివరీ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఏం కాదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో మేల్స్ ఎలా అంటే మనకు 7 months లో 7 to 7.5 months లో మనకు 100 kgs వస్తుంది. 100 kgs వస్తుంది ఫీడ్ మీద మెయింటైన్ చేస్తుంది. నేనైతే నాకైతే 7.5 months లో 100% వస్తుంది, నాకు 100 kgs వస్తున్నది. సో మనకు ఒక ఎనిమల్ వచ్చేసి 100 kgs రెడీ కావడానికి నా దాన మేము వాడే దానికైతే మాకు 260 నుంచి 280 kgల మధ్యలో నడుస్తున్నది. అంత తింటుంది యావరేజ్ గా. యాక్చువల్ గా ఫోర్క్ లో ఎట్లా ఉంటుందంటే 3 kg ఫీడ్ కి 1 kg ఫోర్క్ కన్వర్ట్ అవుతుంది ఉంటది. బట్ మనం బేస్డ్ ఆన్ మనం ప్రోటీన్ పర్సెంట్, ఫ్యాట్, ఫైబర్, కార్బోహైడ్రేట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే సో కొంత మనకు గ్రోత్ రేట్ అనేది కొంత ఎర్లీగా వస్తుంది. కొంత తక్కువ ఫీడ్ తో గ్రోత్ రేట్ ఎక్కువ వస్తుంది. జనరల్ గా ఒక 7 నెలల నుంచి మనం మార్కెట్ చేసుకోవచ్చు. 7 నెలల నుంచి మార్కెట్ చేసుకోవచ్చు. సో ఫీడ్ మీద మెయింటైన్ చేసే ఎవరైనా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 85 kg కంటే బిలో ఉంటే సేల్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఉండవు. ఓకే. సో 85 అబోవ్ ఉన్న కటింగ్ ఫ్యాట్ ని మాల్ని మనము సేల్ చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ ఉంటాయి తప్ప 85 బిలో చేసుకుంటే మనకు అంతగా ప్రాఫిట్స్ ఉండవు. సో అయితే ఇప్పుడు జనరల్ గా మన దగ్గర ఇప్పుడు 50 తోటి మెయింటైన్ చేస్తున్నప్పటికీ మీకు జనరల్ గా ఒక బ్యాచ్ 7 నెలల తర్వాతనే వస్తుందా లేకపోతే రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు 50 అనేది నేను ఎవ్రీ మంత్ 10 పెట్టుకున్నాను. అంటే ఎవ్రీ మంత్ 10 బ్రీడర్స్ డెలివరీ కావాలి. సో దాని పిగ్లెట్స్ ఆఫ్టర్ 7 months తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మార్కెట్ కి వెళ్తుంటాయి. సో అలా మనకు ఎవ్రీ మంత్ అనేది ఆఫ్టర్ 7 months తర్వాత ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకు మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ అంటే జూలై వస్తుంది యాక్చువల్ గా 7 months జూలై, కానీ జూన్ నుంచి నాకు ఎవ్రీ మంత్ నాకు వెళ్ళిపోతుంది. అంటే జనరల్ గా ఒక పిగ్ ఒకటి ఒక సర్కిల్ ఒక సర్కిల్ ఎన్ని పిల్లలు జనరల్ గా వస్తుంది? జనరల్ గా అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి మేము లీస్ట్ లో 6 చూసామండి, హైయెస్ట్ వచ్చి 14 చూసాం మా దగ్గర ఉన్నాం. దాంట్లో అంటే ఎంత ఉంటే మనకు ఒక ఫామ్ మంచిగా మెయింటైన్ చేయడానికి ఉంటుంది? ఎంత రేషియో ఎంత యావరేజ్ ఎంత ఉంటుంది? యావరేజ్ అంటే అనలేండి. ఇప్పుడు యాక్చువల్ లేబర్ పెడితే ఒక తిరిగా ఉంటుంది. సో మనం ఓన్ గా చేసుకుంటే ఇంకో తిరిగా ఉంటుంది. మనం ఓన్ గా చేసుకున్నాం అంటే మనకు అగ్రికల్చర్ పర్పస్ లో ఉన్నాం అనుకోండి, సో ఒక 10 animals తో సరిపోతుంది మనం ఓన్ గా చేసుకుంటే. లేదు లేబర్ పెట్టాలంటే మినిమం అయితే 20 animals ఎవరికైనా రిఫర్ చేస్తాం. అట్లా అంటారు జనరల్ ఒక పిగ్ ఇంతే యావరేజ్ గా మీరు 6 to 14 వరకు పిల్లలు పెడతారు. సో జనరల్ గా ఎంత పిల్లలు పెడితే మనకు ఒక ఫామ్ మెయింటైన్ చేయాలనుకుంటే యావరేజ్ గా? యాక్చువల్ గా నేను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే యావరేజ్ ఒక పిగ్ కి వచ్చి 8 piglets సరిపోతుంది. 8 piglets ఉండి 8 piglets కి 8 piglets మొటాలిటీ లేకుండా ఉంటాయి. చాలా మంచిగా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా చాలా హెవీగా గ్రోత్ రేట్ వస్తుంది. ఎనిమల్ మదర్ కూడా మంచిగా సిక్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ఎర్లీగా నీకు మళ్ళీ నెక్స్ట్ సర్కిల్ కి ప్రాబ్లం ఉండదు. సో 8 piglets ఉంటే మాత్రం బాగా ఉంటుంది మనకు. మొటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే మీరు 7 months అప్పుడు తెచ్చుకున్నా ఏమైనా మొటాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వస్తాయి జనరల్ గా ఏమైనా మొటాలిటీ ఉంటే?
పెద్దవాటికి మొటాలిటీ అంటే మనము కేర్నెస్ తక్కువ ఉంటే వస్తుంది అండి. మన కేర్నెస్ అనేది పర్ఫెక్ట్ ఉంటే మెడిసిన్ ప్రాబ్లం ఉంటే ఏముండదు. సో కొంత పిగ్లెట్ లో మనకు వస్తుంది, పిగ్లెట్స్ లో మాత్రం మొటాలిటీ అనేది వస్తుంది. ఎంత రేషియోలో అవుతాయి అంటే ఎంత పర్సెంటేజ్ అనేది దానికంటే కూడా మన మెయింటెనెన్స్ అని చెప్పాలండి. ఏదైనా దానికి కూడా మనం మెయింటెనెన్స్. ఇప్పుడు పిగ్ డెలివరీ అవుతున్నప్పుడు మనం దాని దగ్గర లేవనుకోండి సపోజ్, సో కొన్నిసార్లు అది ఉమ్మనీరు తాగడం పిగ్లెట్స్ అవుతాయి. సో అలా చనిపోయే ప్రమాదం అక్కడ ఒక ప్రమాదం ఉంది ఫస్ట్ పిగ్లెట్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ డెలివరీ అయిన పిగ్లెట్స్ 10, 8 సరే 14 పిల్లలు వస్తున్నాయి. వచ్చినప్పుడు అది అంటే బాగా పెయిన్స్ తో ఉంటుంది. పెయిన్స్ తో ఉండి ఒక 24 hours దాకా ఎనిమల్ అనేది కొంచెం లేచి ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా పడుతుంది. పెయిన్స్ ఉంటాయి బాగా ఉన్నప్పుడు. ఏమైందంటే ఎనిమల్ పడుకున్నప్పుడు ఇటు కానీ పడుకోవడం అటు కానీ పడుకున్నప్పుడు పిల్లలు దాని కింద పడుకున్నా గానీ అది కొంచెం కేర్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ మెయిన్ గా ఫస్ట్ లాక్టేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో దాని పెయిన్స్ అని ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం స్పృహ తక్కువగా ఉండి అట్లా మోటాలిటీ ఒకటి వస్తుంది. సో ఇలా మోటాలిటీ ఒకటి వస్తుంది. ఇంకో థర్డ్ మోటాలిటీ ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఈ పిగ్లెట్స్ లో మెయిన్ గా వచ్చే డిసీజ్ అంటే ఐరన్ డెఫిషియన్సీ. పిగ్లెట్స్ లో ఐరన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా మనము థర్డ్ డే ఐరన్ ఇంజెక్షన్ తీసుకురావాలి. సో దానివల్ల తర్వాత పిల్లకి పంది డెలివరీ అయినాక పిగ్ డెలివరీ అయినాక మూడో రోజు గానా లేదు అంటే 72 hours ఫస్ట్ 72 hours లో 1 ml ఇంజెక్షన్ ఐరన్ ఇంజెక్షన్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మొటాలిటీ అనేది తగ్గించు. ఈ 3 అనేది మనం కేర్ గా తీసుకుంటే మన ఫార్మ్ చాలా సక్సెస్ లో ఉన్నట్టు. మొటాలిటీ అనేది 2-3% కంటే ఎక్కువ ఉండదు. సో అది మనకి అది కూడా కేర్నెస్ తో పాటు అంటే కూడా చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఎంత కేర్ తీసుకున్నా 1 or 2% అనేది ఏ ఫీల్డ్ లో అయినా ఉంటది. అది సహజమైన ఫీల్డ్. అది 1 or 2-3% లేదు అంటే నేను నమ్మను. ఏ ఫార్మ్ లో 100% ఏ ఫార్మింగ్ చేసినా ఆ ఫార్మింగ్ లో 2-3% మొటాలిటీ అనేది ఎనిమల్ ఫీల్డ్ లో ఉంటది. లైఫ్ స్టాక్ లో ఏదైనా ఉంటుంది 2-3% ఖచ్చితంగా ఉంటుంది. సో అయితే ఇంకా ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ జనరల్ అప్పుడు డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు వాటికి ఫుడ్ విషయంలో? యాక్చువల్ గా పిగ్లెట్స్ కి ఏంటి అంటే ఫస్ట్ డెలివరీ అయిన 1 month వరకు ట్రీట్మెంట్ ఉంది. 1 month లోపు ట్రీట్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ అనేది 30 రోజుల తర్వాత ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఏముండదు ఎక్కువగా. ఎందుకు అంటే ఎనిమల్కి ఆల్రెడీ ఐరన్ 3వ రోజు ఒకటి, మనం 13వ రోజు ఒకటి, 35వ రోజు ఒకటి ఐరన్ ఇంజెక్షన్ వేసేస్తాం. సో ఐరన్ ఇంజెక్షన్ కానీ డీవార్మింగ్స్ కానీ జరుగుతుంది. డీవార్మింగ్స్ కానీ బీ కాంప్లెక్స్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి ఈ రోజులలో. ఫస్ట్ 1 month మనం చేయాలి. తర్వాత ఎవ్రీ 1 month డీవార్మింగ్ చేసుకొని ఆఫ్టర్ 72 hours తర్వాత లివర్ టానిక్స్ కంటిన్యూగా 2-3 days వాడుకుంటే లివర్ టానిక్స్ వాడుకుంటే డీవార్మింగ్ చేయాలి, లివర్ టానిక్స్ వాడుకోవాలి తర్వాత. సో తర్వాత అంటే మెడికల్ పరంగా తర్వాత అంటే ఏమైనా ఎనిమల్కి ఫీవర్ వస్తే గానీ లేదు అంటే ఇన్ఫెక్షన్ గానీ ఏమైనా అవుతుంటే గానీ అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప ఈ ఐరన్ ఇంజెక్షన్ బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ అనేది ఉండదు తర్వాత. ఫీడ్ ఫుడ్ ఏం పెడుతుంటారు? ఫీడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క ఫామ్ ఒక తీరు మెయింటైన్ చేస్తుంది. మన ఫామ్ దగ్గర ఎట్లా మెయింటైన్? మేమైతే మొక్కజొన్న, సోయాబీన్, DDGS, తర్వాత పరము, నూకల పరం, తర్వాత డిఓఆర్బి అంటే ఏంటి అంటే ఆ తౌడు నుంచి ఆయిల్ తీస్తారు కదా, అది ఈ 5 మిక్స్ చేసి మనము వాడతాం. బ్రీడర్స్ గానీ, పిగ్లెట్స్ గానీ, గ్రోయర్స్ గానీ, ఫినిషర్స్ గానీ వాడతాం. కానీ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. రేషియో కలపడం మాత్రం ఈ 5 ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ రేషియో ఉంటాయి. బ్రీడర్ లో ఒక తిరిగా ఉంటుంది, లాక్టేషన్ లో ఒక తిరిగా ఉంటుంది, తర్వాత ఫినిషర్ లో ఒక తిరిగా ఉంటుంది, గ్రోయర్ లో ఒక తిరిగా ఉంటుంది, స్టార్టర్ లో ఒక తిరిగా ఉంటుంది, ప్రీ స్టార్టర్ లో ఒక తిరిగా ఉంటుంది. మొత్తం 6 రకాల ఫీడ్ ఉంటుంది ఇందులో. బిగ్గరీ లైఫ్ లో 6 రకాల ఫీడ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే 0 to మనము 8, 7, 8, 10 kgs దాకా ప్రీ స్టార్టర్ ఇస్తాం. 10 నుంచి 25 దాకా స్టార్టర్ ఇస్తాం. 25 నుంచి 50-60 వరకు గ్రోయర్ ఇస్తాం. కొందరు 50 వరకు ఇస్తారు, కొందరు 60 వరకు అంటుంటారు. సో అక్కడ వరకు మనకు గ్రోయర్ ఇస్తాము. 60 నుంచి ఎనిమల్ మనకు ఫీమేల్ అయితే బ్రీడర్కి వెళ్ళిపోతుంది. లేదు ఇది బ్రీడర్ పని కాదనుకుంటే 60 నుంచి 100 kgs అప్ టు మాకెట్ వెయిట్ వరకు మనం ఫినిషర్ దానం వాడతాం. సో మొత్తం 4 + 2 6 రకాల దానం ఉంటుంది. సో మార్కెట్ పోయే దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అంటే బ్రీడర్ కాకుండా ఎట్లా సెలెక్ట్ చేస్తారు? బ్రీడర్ కాకుండా ఉండేదాన్ని ప్రతిదీ మార్కెట్ పోవాలి అంతే. బ్రీడర్ కాకుండా ప్రతిదీ ఎనిమల్ మార్కెటింగ్ అయితే ఉంచుకుంటే మనం బ్రీడర్ ఉంచుకోవాలి, లేదంటే మార్కెట్ పంపించాల్సింది. సో 100 kgs వరకు 100 kgs అంటే మనము ఫీడ్ మీద మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం 100 kgs అమ్ముకుంటే మనకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. ఎనిమల్ 100 kgs అని లేదు. ఫీడ్ మీద అంటే జనరల్ ఫీడ్ కాకుండా ఇంకేం పెడుతుంటారు? వీటికి హోటల్ వేస్ట్ పెడుతుంటారు, వెజిటబుల్ వేస్ట్ పెడుతుంటారు కొందరు. సో అలా అంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే
ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అట్లా హెల్తీగా ఉంటే మంచి ఉండేటువంటి అది మనకు కొంచెం డిసీజెస్ అనేవి అట్లాంటివి ఉంటాయండి. సో మనం మెయింటైన్ చేసిన దాని నుంచి పెద్దగా మనకు అవగాహన కూడా తక్కువ ఉంది. సో మనం ఎందుకు చెప్పకుండా మనకు ఏది ఏ ఎనిమల్ అయినా, కటింగ్ ఎనిమల్ అయినా, బ్రీడర్ అయినా, ఏది ఎనిమల్ అయినా మనము మొత్తం ఫీడ్ తోనే మెయింటైన్ చేస్తాం. జనరల్ గా మన దగ్గర ఒక అపోహ ఉంటుంది, పందులతోటి కొన్ని రోగాలు వస్తాయని చెప్పి. అంటే జనరల్ గా మనకు అటు ముందు నుంచి కూడా ఒక రకమైన అపోహలు లేకపోతే చెప్తుంటారు. సో ఎట్లా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ విషయంలో, లేకపోతే వాటి నుంచి మనకి ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? పందులతో మనకు రావండి, మనతో పందులకు రోగాలు వస్తాయి. ఓకే. సో ఎందుకంటే ఇది మీరు అడిగిన కాబట్టి అంటున్నాను. పిగ్గరీ ఫామ్ లో 2 డిసీజెస్ ఉంటాయండి. ఒకటి నార్మల్ అన్ని ఎనిమల్స్ ఉన్న డిసీజ్ FMD, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఒకటి ఉంటుంది. తర్వాత సైన్ ఫీవర్ అని ఒకటి ఉంటుంది. ఆఫ్రికన్ సైన్ ఫీవర్ అంటారు, ఇప్పుడు సైన్ ఫీవర్ అంటారు కదా. అది ఏంటి అంటే పిగ్గరీ ఫామ్ టు పిగ్గరీ ఫామ్ వస్తుంది. ఓకే ఓకే. వేరే ఫార్మ్స్ లో రాదు. అది పిగ్గరీ ఫామ్ టు పిగ్గరీ ఫామ్ ఎలా వస్తుందంటే, ఆ పిగ్గరీ ఫామ్ కి సైన్ ఫీవర్ ఉన్న పిగ్గరీ ఫామ్ లో ఒక అతను మన ఫామ్ కి రావడము, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా ఐటమ్స్ మనం తెచ్చుకోవడము, ఈ ఫీడింగ్ దానా ఉంటాయి కదా, ఆ దానా బండి అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడము. సో అలానే వస్తుంది తప్ప అదర్వైజ్ గా రాదు. సో మనము వచ్చేటప్పుడు ఇప్పుడు విజిటర్స్ వచ్చినప్పుడు ఆ ఫామ్ అలా తిరిగి కూడా వచ్చినప్పుడు మనం బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయకుండా లోపలికి పంపించినప్పుడు సో అలా అనేది మనకు సైన్ ఫీవర్ అని వస్తుంది. మిగతా ఎనిమల్స్ కి ఏటికి సైన్ ఫీవర్ రాదు. మనుషులకు ప్రాబ్లం లేదు. మనుషుల నుంచే జంతువు ప్రాబ్లం, కానీ జంతువు నుంచి మనిషికి అయితే ప్రాబ్లం ఉండదు. మెయింటెనెన్స్ విషయంలో ఎట్లా ఉంటుంది? ఎంతమంది వర్కర్స్ మీరు మెయింటైన్ చేసేదాన్ని మెయింటైన్ చేయొచ్చు? జనరల్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా? మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫీడ్ మీద మెయింటైన్ చేసినప్పుడు 500 నుంచి 600 వరకు భార్యాభర్త మెయింటైన్ చేసుకోవచ్చు. భార్యాభర్త అనేది 500 నుంచి 600 ఎనిమల్స్ ఉన్న వరకు ఫీడ్ సిస్టమ్ లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఫీడ్ సిస్టమ్ ప్రాబ్లం లేదు. సో మళ్ళీ హోటల్ వేస్ట్ లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. మన దగ్గర మెయింటైన్ చేసే సిస్టమ్ వెళ్తే 500 నుంచి 600 ఎనిమల్స్ వరకు ఇద్దరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా కొంత ఎక్కువ ఎనిమల్స్ అయినా పర్లేదు చేసుకోవచ్చు. చెప్పించుకోవచ్చు. ప్రాబ్లం అంటే జనరల్ ఎట్లా ఉంటుంది? ఒక డే ఎట్లా స్టార్ట్ అవుతుంది వీటి దగ్గర? డే అనేది యాక్చువల్ గా ఇక్కడ మేము 2 పార్ట్ డివైడ్ చేసామండి. ఇయర్ ని మొత్తం ఈ యొక్క ఓన్లీ వింటర్ టైం ఒక పార్ట్ డివైడ్ చేసాము. మిగతా సీజన్ మొత్తం ఒక పార్ట్ చేసాము. మిగతా సీజన్ మొత్తం ఏంటంటే మార్నింగ్ మా ఫామ్ లో జరిగేది ఏంటంటే, మార్నింగ్ లేవగానే వర్కర్స్ లేవగానే వెళ్ళి క్లీన్ చేస్తారు. ఫస్ట్ క్లీన్ చేసేసి 8-8:30 లోపు దానా వేసేస్తారు. ఓకే, అక్కడతో వాళ్ళ పని అయిపోతుంది. దానా అంటే ఎంత వెయిట్ లాగా దానా ఇస్తారు? ఎంత మొత్తం? బ్రీడర్స్ కంటే ఇప్పుడు 45 kgs ఆర్ 50 kgs అబౌవ్ సపరేట్ చేసి పెట్టుకుని అలా అబౌవ్ అన్నిటికీ ఈచ్ టైం 1.25 kgs ఇస్తాం. ఓకే, కేజీ బావు ఇస్తాం. అంటే ఒక రోజుకి వచ్చేసి 2.5 kg ఇస్తాం. అంటే ఒక్కొక్క రూమ్ ఉన్న దాంట్లో ఎన్ని వరకు ఉంటాయి దాంట్లో? యాక్చువల్లీ అటు సైడ్ ఉన్నాయి అన్ని ఫెరైంగ్ రూమ్స్. ఇటు సైడ్ మొత్తము అదే ఎనిమల్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలు లేని టైంలో ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేసాము. మిగతా 2 షెడ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ షెడ్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ ఎందుకు అన్నట్టు మేము ఆలోచన చేసి ఆపినాము షెడ్ కన్స్ట్రక్షన్స్. సో అలా షెడ్ ని మేము యూజ్ చేసుకుంటాం, కట్టిన షెడ్ ని యూజ్ చేసుకుంటాం. ఈ షెడ్ కెపాసిటీ అనేది 110 బ్రీడర్స్, 110 బ్రీడర్స్ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అయితే ప్లాన్ చేసాం. ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అయితే ప్లాన్ చేసాం. ఓకే, సో మాకు ఫ్యూచర్ ప్లాన్ అది ఎవ్రీ 2 months ఒకసారి 35 ఎనిమల్స్ డెలివరీ అవుతుంది. సో అలా అన్నప్పుడు ఇయర్లీ వచ్చేసి 200 ఎనిమల్స్, 205 ఎనిమల్స్ దాకా డెలివరీ అవుతాయి ఇయర్లీ మొత్తం మీద. అంటే 2 times అవుతుంది, ఇయర్లీ 2 times అవుతుంది. 2 సార్లు డెలివరీ అవుతుంది. 2 years లో 5 times అవుతుంది. మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే మనకు 114 days టైమ్స్ కాబట్టి 114 అంటే +6 వేసుకుంటే మన 4 months కాలం కాబట్టి. సో అట్లా మనకు ఈ 2 years లో 5 times అవుతుంది. అయితే నేను ఏమంటా అంటే లోపల చిన్న గదిలాగా ఏర్పడేసి, సో దాంట్లో ఎన్ని ఉంటాయి, సో ఎన్ని అకామిడేట్ చేస్తుంటారు? సో వాటికి మీరు 1.25 kgs వేస్తారు కదా, సో అంటే అవి ఎట్లా? ఫెరైంగ్ రూమ్ అనేది ఒకటే ఉంటుందండి, తల్లి పిల్లలు ఉంటుంది ఫెరైంగ్ రూమ్ లో. ఆ చిన్న రూమ్స్ అన్ని తల్లి పిల్లలు ఉండడానికి, డెలివరీ అప్పుడు ఉండడానికి. ఈ పెద్ద రూమ్స్ అనేది ఒక్కొక్క దాంట్లో 6 animals మెయింటైన్ చేస్తాను నేను. అంటే ఒక పంది వచ్చేసి, పెద్ద పందికి వచ్చేసి గ్రో 50 kgs అబౌవ్ ఉన్న పందులకు వచ్చేసి 20 square feet కావాలి యాక్చువల్గా. తర్వాత పిగ్లెట్స్ కి వచ్చేసి 10 square feet కావాలి. మనకు ఫెరైంగ్ వచ్చేసి, ఫెరైంగ్ రూమ్ అంటే తల్లి వినడానికి వస్తుంది, పిల్లలు కానీ తల్లి కానీ ఉంటాయి కదా. ఆ రూమ్ లో వచ్చేసి 80 square feet ఉండాలి. సో అదే మేల్ కి వచ్చేసి 70 square feet ఉండాలి. మేల్ క్రాసింగ్ అంటే ఫీమేల్ క్రాసింగ్ చేయడానికి 70 square feet తో మనం డిజైన్ చేసుకోవాలి. అలా మన షెడ్ డివైడ్ చేసుకోవాలి.
ఎవరి షెడ్ ప్లాన్ అనేది వాళ్ళ కెపాసిటీ చేసుకుంటారు. అయితే జనరల్ గా ఒక పిగ్ కి 1.5 kgs అంటే గ్రోయింగ్ స్టేజ్ ఉన్నప్పుడు 2.5 ఈచ్ టైం 1.25 2 times ఇస్తారు. 2 times. ఓకే. ఆ తర్వాత నుంచి అంటే డేలో అంటే మార్నింగ్ వాళ్ళు క్లీన్ చేసేసి దానా వేసేస్తారు. దానా వేసినాక అయిపోతుంది అక్కడతో. మళ్ళీ 3 o'clock 3:30 మళ్ళీ స్టార్ట్ చేస్తారు క్లీనింగ్ చేయడం. ఆ క్లీనింగ్ చేసేసి మళ్ళీ 5 వరకు క్లీనింగ్ అయిపోతుంది కదా, 6:30 మళ్ళీ దాని వేసేస్తారు. సో అది వర్క్ డే అయిపోతుంది. అయితే మేము ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ టైం మళ్ళీ ఒక ట్రీట్మెంట్ టైం పెట్టుకుంటాం. అంటే ఆ రోజు పిగ్లెట్స్ ఉంటాయి మన దగ్గర, పిగ్లెట్స్ ఉన్నాయి అనుకోండి, డెలివరీ టైమ్స్ అయితే దేని వేటికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేదు అంటే ఏమైనా సిక్ అయినా ఉన్న ఎనిమల్స్ ఉంటాయి, ఎనిమల్స్ కి ఇంజెక్షన్స్ అనేది డైలీ మనము లంచ్ తర్వాత ఒక 1/2 hour పెట్టుకుని ఆ టైంలో ఆ ట్రీట్మెంట్ అనేది చేసేసుకుంటాము. సో అనేది ఎనిమల్స్ ని పెద్దగా డిస్టర్బ్ చేయదు. ఈ పిగ్గరి దాంట్లో పిగ్స్ అనే పందులు అనేవి 16 గంటలు నిద్రపోతే మంచి గ్రోత్ రేట్ అనేది బాగుంటుంది. ఒక డేలో 16 గంటలు నిద్రపోవాలి మినిమం. అలా ఉన్నప్పుడే మనకు గ్రోత్ రేట్ అనేది బాగా ఉంటుంది. ఓకే. సో అయితే జనరల్ గా మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే మన దగ్గర మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా దీని మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే వీటి సిస్టమ్ అంతా కొంచెం 7 నెలలకు 7 నెలల తర్వాత ఆ టైప్ లో అమ్మేస్తుంటారు కాబట్టి, సో ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని రోజులకు ఒకసారి బ్యాచ్ పోతుంటది, ఎట్లా ఉంటుంది అంటే డెలివరీ అయినా కానీ ఎవ్రీ 7 months కోసం బ్యాచ్ వస్తుంది, బ్యాచ్ అని వెళ్తుందండి. ఒక్కొక్కరు ఒక తిరిగి ప్లాన్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే ఎవ్రీ మంత్ నా దగ్గర నుంచి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. లేదు నాకు 10 ఉన్నాయి కదా, ఇయర్లీ 2 times అమ్ముకుంటే సరిపోతుంది కొందరు అనుకుంటారు. సో అట్లా అనమాట. అట్లా ఎవరి డిసిజన్ బట్టి అంటే ఎవరు ఫార్మ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా ఆలోచన బట్టి, ఇప్పుడు నేను ఇన్ని ఎనిమల్స్ అయినా నేను 7 months దాకా నేను దానికి చేయగలుగుతా, నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు ఒక తిరిగి చేసుకుంటారు. లేదు ఎవ్రీ మంత్ నాకు కొంచెం శాలరీ టైపు, నాకు రిటర్న్స్ ఉండాలి, ఫీడ్ కానీ అంత పోయి నాకు కొంత మిగులుతున్నట్టు ఉండాలి అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ప్లాన్స్ చేసుకుంటారు. ఓకే. సో అయితే నార్మల్ గా వాళ్ళ డిసిషన్ ఎవరి ఫామ్ అన్నది వాళ్ళ డిసిషన్. ఇప్పుడు అట్లా మనకు 10 ఉన్నాయనుకోండి జంతువులు, సో ఈ నెల ఒకటి అమ్ముకుంటే 10,000 వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇంకోటి అమ్ముకుంటే 10,000 వస్తుంది. అట్లా మనకు శాలరీ వెళ్తుంది కానీ కొందరు అనుకుంటారు, శాలరీస్ ప్లస్ దాని మెయింటెనెన్స్ అంతా వెళ్తుంది అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే వద్దులే ఇట్లా వద్దు కానీ ఒకసారి నాకు అంత అమౌంట్ వస్తే సరిపోతుంది, పెట్టగలుగుతా అని కొందరు అనుకుంటారు. ఎవరి ఫామ్ డిసిషన్ వాళ్ళది. సో షెడ్ సైజ్ గురించి షెడ్ వచ్చేసి పొడుగు వచ్చేసి 150 feet ఉంటుంది, అది వెడల్పు వచ్చేసి 30 feet, వెడల్పు 30 feet. అయితే పిగ్గరీ షెడ్స్ అనేది గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు ఉండాలి. ఓకే. సో ఎలా వేసుకుని వాళ్ళ పొడుగు అనేది వెడల్పు అనేది వాళ్ళ ఇష్టం, కానీ తూర్పడమ వేసుకొని. సో తూర్పడమ అంటే గాలి దూరం కోసం అనేది మనం తూర్పడమ వేసుకొని కొంచెం చిన్న గొడవలు పెట్టుకుంటే, ఇలా గొడవలు పెట్టుకుంటే అంటే మనకు కొంచెం సమ్మర్ టైంలో ప్రాబ్లం ఉండకుండా, షెడ్కి ప్రాబ్లం ఉండకుంటుంది. సో సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ వాల్స్ అనేవి మనము బయట వాల్స్ అయినా లోపల వాల్స్ అయినా మినిమం 4 feet అయితే ఉండాలి. బండ పై నుంచి మినిమం 4 feet ఉన్నప్పుడు ఎనిమల్స్ కి ప్రాబ్లం ఉండదు. కింది ఫ్లోర్ నుంచి 4 feet ఉండాలి. 4 feet ఉంటే సరిపోతుంది. మిగతా అంటే 6 feet ఖాళీ పెట్టుకున్నాం అనుకోండి, అంటే మొత్తం టోటల్ 10 feet ఉండాలి. భూమి పై నుంచి 10 feet ఆర్ 9 feet కొంత మధ్య నుంచి భూమి నుంచి, అంటే మధ్యలో కదా, సైడ్ బై సైడ్ 10 feet ఆర్ 9 feet. మనం అది బేస్డ్ ఆన్ అలా సిచ్యువేషన్స్ బట్టి పెట్టుకుంటే సరిపోతుంది. గాలి వెళ్తూ వచ్చేట్టు ఉంటే సరిపోతుంది. ఎంత అది మీ ఇష్టం కానీ, అది వాళ్ళ ఇష్టం కానీ గాలి వెళ్తూ వచ్చేట్టు ఉండాలి బాగా. అట్లా అయితే మనకు ఫామ్ లో స్మెల్ కానీ ఎలాంటిది కానీ రాకుండా, మంచిగా నీట్ గా స్మెల్ రాకుండా మంచిగా ఫామ్ బాగుంటుంది. అంటే లోపల చిన్న చిన్న గదుల్లో ఏర్పడేసుకో అవి 2-3 రకాలు ఉంటుంది. అది ఫెరింగ్ రూమ్ అండి. ఫెరింగ్ రూమ్ లో మళ్ళీ చిన్న రూమ్ వచ్చింది, క్రీపర్ రూమ్ అంటారు. ఓకే. క్రీపర్ రూమ్ ఎందుకు పెడతామంటే పిల్లలు డెలివరీ అయినప్పుడు, తల్లి డెలివరీ అయినప్పుడు పిల్లలు అనేవి హీట్ టెంపరేచర్ చేస్తుంది. అంటే మనకు ఇప్పుడు కోళ్ళ మనం బ్రూడింగ్ ఎలా చేస్తాము, మనం ఈ టైంలో కొంచెం ఎక్కువ చేస్తాం అన్నమాట బ్రూడింగ్. ఓకే. ఒక 10 days 5 days అది హీట్ టెంపరేచర్ పెట్టుకుంటే పిగ్లెట్స్ లో ఏంటంటే ఈ పందుల దాంట్లో వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే అన్ని ఒకదాని పక్కన ఒకటి పడుకోవడానికి ట్రై చేస్తుంటాయి చిన్నగా ఉన్నప్పుడు. పెద్దగా అయినప్పుడు ఏమో ఒకదానొకటి ఆనుకొని పడుకుంటాయి హీట్ కోసం. సో అలా పిల్లలు అనేవి ఒకదాని ఒకటి పడుకున్నప్పుడు మొటాలిటీ అనేది వస్తుంది. సో ఈ పడుకున్నప్పుడు మొటాలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10-12 ఉన్నప్పుడు కింద ఒకటి పడుకుని 10 మంది మీద పడుకున్నప్పుడు మొటాలిటీ జరుగుతుంది. జరిగినప్పుడు అలా జరగకుండా ఈ లైట్ అనేది మనం అరేంజ్ చేసినాం అనుకోండి, ఫ్రీగా ఒకదాని తర్వాత ఒకటి అనుకొని పడుకుంటాయి. అలా అనేది మనకు మొటాలిటీ అనేది అలా కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికోసం అనేది ఆ క్రీపర్ రూమ్ అంటే చిన్నది. ఆ క్రీపర్ రూమ్ లో మనము కొంచెం కింద వెచ్చగా ఉంటాడు గడ్డి గానీ లేదా మన గోన సంచులు గానీ ఏదైనా పెట్టేసి మంచిగా దాంట్లోకి వెళ్ళిపోతాయి. అవి లైట్ పెట్టేసి అనుకోండి, దానికి మిల్క్ తాగాలనుకున్నప్పుడు తల్లి కడుపు మిల్క్ తాగుతాయి, మళ్ళీ వచ్చి అలా పడుకుంటాయి. దానికోసం అది ఆ రూమ్
ఇంకా లోపల ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి పిగ్రీ ఫామ్ లో అంటే షెడ్ లోపల అంటే మనము ఖచ్చితంగా రూమ్ కి ఎటన్నా ఒక సైడ్ ఐ మీన్ వాల్స్ కడుతున్నాం కాబట్టి ఎటన్నా ఒక సైడ్ స్లోప్ ఉన్నట్టు ఉండాలి. వాటర్ అనేది నీట్ గా వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలో బండల మీద వాటర్ అనేది నిల్వ రాదు. మనం డ్రైగా ఉండాలి. ఎప్పుడు డ్రైగా ఉండాలి. ఎప్పుడు డ్రై ఉంటే మనము కడిగిన 10 నిమిషాలు 20 నిమిషాలు మనకు ఎంత తొందరగా వీలైనంత త్వరగా ఆరిపోయేటట్టు ఉంటే మనకు స్కిన్ డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అట్లాంటివి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. లైట్స్ అయితే మేము అరేంజ్ చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే టెంపరేచర్ చేయడం కోసం ఉంటాయి, హీట్ జనరేట్ కోసం. మెయిన్ గా పిగ్గరీ ఫామ్ లో లైట్స్ ఎందుకు అంటే మెయిన్ గా పిగ్స్ అనేవి నైట్ టైం డెలివరీస్ అయితే డే టైం చాలా తక్కువ అవుతాయి. 90% నైట్ టైం లో అయితే. సో దానికోసం అనేది మనం లైట్స్ ఉంటే మనకు మానిటరింగ్ చేసుకోవడం బాగుంటుంది. అది ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు షెడ్ నిర్మాణంలో? ఎట్లా ఇంకేమైనా సజెషన్స్ మీ అనుభవాలు ఉన్నాయా? అంటే షెడ్ కన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్త చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో. సో ఏదో నాకు షెడ్ అంటే ఐ మీన్ అది ఏస్ అయిపోతుంది అన్నట్టు ఉండొద్దు. ఖచ్చితంగా దానికి తెలుసుకోవాలి. షెడ్ కన్స్ట్రక్షన్ కోసం అనేది ఎవరైతే ఏసిరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఎందుకోసం ఇట్లా అంటే షెడ్ చేయడం ఒక సైడ్ స్లోప్ పెడతా వెళ్ళిపోతారు కాకుండా మోరీ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అంటే కొట్టిన వాటర్ ఆగకుండా ఉండాలి, వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో ఎక్కడ అనేది షెడ్ లో ఎక్కడ వాటర్ అనేది 80% నిలవ రాదు. నిలిస్తే ఏంటి అంటే దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఒకటి స్కిన్ సమస్య కావచ్చు, బ్యాక్టీరియా ఫార్మస్ అయ్యి తర్వాత ఈ డెలివరీ టైంలో ఎనిమల్స్ కు మనం యూరిన్ పోసినప్పుడు ఆ పిల్లలు అవి తాగి పాలు తాగకుండా ఉండడము, తల్లి దగ్గర పాలు తాగకుండా అవి తాగిరు అనుకోండి, అదొక సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి అన్నమాట. ఉండకపోతే అది ఒకవేళ మనం లేకున్నా కానీ డెలివరీ అయింది అనుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. అంటే ట్రైన్ అంటే మధ్యలో స్లోప్ స్టడీ చేస్తారా? ఇట్లా దేని దానికి సపరేట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ వాటర్ నిలవకుండా బయటకు వచ్చేటట్టు అంత ప్లాన్. ఏ రూమ్ కా స్లోప్ చేసుకుంటాం. ఏ రూమ్ కా 3 సైడ్లు హైట్ పెట్టేసి 1 సైడ్ డౌన్ చేసుకుంటాం. సో వాటర్ అనేది మోర్లోకి వెళ్ళేస్తుంది. సో ఆ మోరియా కూడా మనం సైడ్ స్లోప్ వేస్తాం. మూడు రూమ్లకు మధ్యలో బయట ఏ రూమ్ కి ఆ రూమ్ ఏ రోకి ఆ రోకి సపరేట్ గా మోరీ. అదే ఓపెన్ మోరీ 100% బయట లోపల ఉంటే మాత్రం 100% ఓపెన్ మోరీలో ఉండాలి. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ లో మనం మళ్ళీ క్లీన్ చేసినప్పుడు అండర్ లోపల పైపులు మళ్ళీ జామ్ అవుతాయి వాళ్ళకి. సో లోపల ఉన్నది క్లీన్ చేసుకుంటూ వచ్చినాక మోరీ అంతా అయిపోయినాక మనం అండర్ డ్రైనేజ్ పైపులు ఎక్కడైతే వెళ్ళిపోతున్నాయో ఆ పైపుల దగ్గర అంతా క్లీనింగ్ అయిపోయినాక 10 to 15 minutes వేసేసాం అనుకోండి. వాటర్ తన అలా చేసాం అనుకోండి, ఆ లోపల ఉన్న దాన్ని ఒక వేస్టేజ్ మొత్తం అనేది మొత్తము ట్యాంక్ లో కానీ పొలాలకు కానీ వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు పైపులు నీట్ గా అవడం, జామ్ కాకుండా. దాని వేస్ట్ మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారు? జనరల్ కమర్షియల్ దానికి కమర్షియల్ వాల్యూ ఉంటుందా? కమర్షియల్ వాల్యూ కూడా ఉందండి వేస్ట్ కంటే కమర్షియల్ వాల్యూ కూడా ఉంది. మన అగ్రికల్చర్ పర్పస్ లో కూడా వాడుతున్నారు. అగ్రికల్చర్ పర్పస్ లో ఎందుకంటే రైతులు తీసుకెళ్లి ఎరువుగా వాడుతున్నారు. సో రీసెంట్ గా నాకు ఒక విజయవాడ నుంచి చెప్తాను కాల్ కూడా చేసిండు, 6-7 రూపీస్ పర్ కేజీ లెక్క తీసుకుంటాను ఉన్నానంటే ప్రజెంట్ మన దగ్గర లేదండి అని చెప్పాను. అది డ్రైగానే సేల్ చేస్తుంటారా? డ్రైగా చేసుకోవాలి. సో మనం ఎలా అంటే మనది పశువులది ఎలా అయితే సేల్ చేసామో పేడ దీన్ని కూడా అలా సేల్ చేసుకోవాలి. ఓకే. సో వాటి లిటర్ కూడా వాటి వేస్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది. కమర్షియల్ వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్. లేదు అంటే మనకు ఓన్ అగ్రికల్చర్ ఉంటే ఆ అగ్రికల్చర్ వాడుకోవచ్చు. అగ్రికల్చర్ పర్పస్ లో వాడుతున్నాం. మీరు అమ్మే ఆలోచన అయితే మీకేం లేదు? మన ఫామ్ నుంచి వచ్చేదంతా కూడా మన అగ్రికల్చర్ వాడుకుంటాం. సో జనరల్ గా మీ ఫామ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ నడుస్తుందా? ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిరు? ప్రెసెంట్ ఎంత ఏమైనా లాభాలు వస్తున్నాయా? ఎంత లాభాలు? అంటే లాభాలు రావడానికి అంటే నేను ఎలా చెప్తా అంటే ఎవరికైనా లాభాలు రావాలంటే 2 బ్యాచ్లు మినిమం వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత 3వ బ్యాచ్ నీకు లాభాలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ 2 బ్యాచ్లో నీకు లాభాలు ఏముండవు. అంటే ఎందుకంటే షెడ్ ఇన్వెస్ట్మెంట్ అని తర్వాత ఎనిమల్స్ ఇన్వెస్ట్మెంట్ అని అంతా ఉంటుంది. సో అదంతా అయిపోతుంది. సో అయిపోయినాక 3rd దాంట్లో వస్తుంది. బట్ మేము అదే స్టేజ్ లో 3rd స్టేజ్ వచ్చే టైంలోనే మేము మళ్ళీ ఎక్స్టెండ్ చేసాము. షెడ్ ఎక్స్టెండ్ చేయడము మాకు అలా జరిగింది. సో మేమైతే పెట్టిన అమౌంట్ కి మేము వచ్చిన అమౌంట్ కి చాలా హ్యాపీగానే ఉన్నాం. ఓకే. సక్సెస్ఫుల్ ప్రాబ్లం లేకుండా మాకు ఎలాంటి ప్రాబ్లం టెన్షన్ లేకుండా. అంటే మీరు ఫస్ట్ మీరు తెచ్చుకున్న 15 to 17 lakhs అంతే, అదే ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇక్కడ షెడ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. షెడ్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ షెడ్ కి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఈ షెడ్ కి అనేది 25 lakhs ఇన్వెస్ట్మెంట్. ఈ షెడ్ కి ఓన్లీ షెడ్ కి అండి. లేబర్ రూమ్స్ అవుతుంది, పవర్ సప్లైస్, సింగిల్ ఫేజ్ సప్లైస్ కి అవుతుంది, బోర్స్ కి అవుతుంది. తర్వాత కొంచెం ల్యాండ్ లో ఈ గుండ్లు ఉంటాయి, గుండ్లు తీపియడానికి, చేపించడానికి ఇదంతా ఒక 25 lakhs దాకా నేను ఖర్చు పెట్టాను. ఎక్స్క్లూజివ్ గా షెడ్ కు ఎంత ఖర్చు అయిందంటే? షెడ్ కి ఎక్స్క్లూజివ్ అంటే ఈ షెడ్ కి అయితే 18 లక్షల దాకా వచ్చింది. 18 లక్షలు వచ్చింది.
ఎందుకంటే ఫెరైన్ రూమ్స్ ఎక్కువగా ఉన్న రూమ్స్ అనేది 35 డెలివరీస్ రూమ్స్ కట్టినాం కాబట్టి నాకు 18 lakhs ఖర్చు. సో జనరల్ ఎవరైనా కొత్తగా మీలాగా అంటే ఇది అంతా కొత్త రంగం ఇది పిగ్గరీ ఫామ్. సో ఎవరైనా మీలాగా కొత్తగా పిగ్ ఫామ్ చేయాలనుకుంటే ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? అది ఆదాయం సమకూర్చేటువంటి ఆదాయం ఇచ్చేటువంటి ఫామ్ లాగా చూడొచ్చా? ఎట్లుంటది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అయితే మంచి రిటర్న్స్ ఉన్నాయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. మార్కెటింగ్ విషయంలో కూడా ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే మార్కెటింగ్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీరు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు? నేను ప్రజెంట్ నా దగ్గరికి వస్తాను బయర్స్. నేను బయర్స్ దగ్గరికి ఏమేమి బయర్స్ కి మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ లో ఇప్పుడు కాంటాక్ట్స్ ఉంటుండే, ఒకసారి ఫోన్ కాల్ చేయడమో మనం చేస్తుంటాం. అప్పుడు కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం. ఎనిమల్స్ ఉన్నా లేకుండా మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం. మన దగ్గర ఎనిమల్ రెడీ కాగానే ఆ బయర్ కి మన దగ్గర కటింగ్ మాల్ ఉంది అని చెప్తే ఎవరైతే ఎంతమంది ఉన్నారో మన అంతమందికి మనం వీడియోస్ అని షేర్ చేస్తాం. షేర్ చేసినాక వాళ్ళు అందరితో మాట్లాడి ఎవరు ఎక్కువ ప్రైస్ అనేది మనకు డిసిజన్ చేసి వాళ్ళని షెడ్ దగ్గరికి రమ్మంటే వస్తారు. వచ్చినాక మళ్ళీ ఎనిమల్స్ తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ ఎనిమల్స్ చూసినాక కూడా మళ్ళీ దానికి 5 to 10 rupees కూడా ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ తీసుకెళ్తారు. సో వాళ్ళు మనకు ఫోన్ లో మాట్లాడి చెప్పిన రేట్ వేరు. ఫామ్ దగ్గరికి వచ్చినాక ఎనిమల్స్ చూసి మళ్ళీ రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. పెరుగుతుంది అంటే పెరగవచ్చు, పెరగపోవచ్చు అండి. సో వాళ్ళు ఏంటి అంటే కట్టింగ్ పర్పస్ లో ఫీడ్ మీద మెయింటైన్ చేసే ఫార్మ్స్ కి అయితేనేమో కొంత అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ పెడతారు. సో వేటల్ వేస్ట్ ఇట్లాంటి వచ్చినప్పుడు అదే వాళ్ళు చెప్పిన రేట్ మీద ఉంటుంది. ఎందుకంటే కొంచెం దీంట్లో మీట్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో దాంట్లో మీట్ ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది. హోటల్ వేస్ట్ కానీ వెజిటబుల్ వేస్ట్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది. దీంట్లో మీట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది. వాటికి కొంత మనకు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాట్ కు మీట్ కు తేడా ఏంటంటే జనరల్ మీరన్న ఇప్పుడు ఫుడ్ వేస్ట్ తోటి వేసేటప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు కన్జ్యూమర్ అనే అతను తక్కువ సెల్ తీసుకుంటాడు కదా. సో ఫ్యాట్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అంటే జనరల్ గా మాంసం అంటే మాంసం లాగా చూస్తుంటారు కదా. సో జనరల్ గా మాంసం అంటే మాంసం లెక్క చూస్తాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అన్నారు కాబట్టి. ఇప్పుడు మనము బాయిలర్ కోళ్ళు ఉన్నాయి. కోళ్ళ ఫామ్ లో మనం కోడిని కట్ చేసినప్పుడు దానికి మొత్తం స్కిన్ మీద తెల్లగా ఉన్నప్పుడు ఆయిల్ ఉంది అనుకోండి, నాకు వద్దు అండి ఇది, నాకు కొంచెం వేరేది ఆయిల్ లేకుండా ఇస్తా ఉంటారు. సో ఇక్కడ కూడా బయర్స్ ఏంటంటే ఈజీగా సేల్ అవుతారు అనమాట. ఫీడ్ మీద ఉన్నది కొంచెం దాని మీద ఫ్యాట్ పర్సెంట్ రేట్ డౌన్ చేయండి, లేకపోతే ఏదో సంథింగ్ చేసి తీసుకెళ్ళడం ఉంటుంది అనమాట. సో ఎంత లైవ్ వెయిట్ ఎంత అవుతుంది ఫామ్ దగ్గర? ప్రజెంట్ అయితే ఈ రోజు నా రేట్లు అయితే 180 నుంచి 190 రూపాయలు నాకు లైవ్ వెయిట్. ఎందుకంటే ఇంకొక 15 నుంచి 20 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది. అయితే ఖచ్చితంగా 100% పెరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్మస్ కూడా దగ్గర ఉంది. సో దానివల్ల పెరగడం చేస్తుంది. కొంచెం ఇప్పుడు ఇవి కొంచెం తమిళనాడు ఇట్లా ఈ కన్వెన్షన్ ఇక్కడ సోమవారాలని కొంచెం ఈ కార్తీక మాసం అని కొంచెము రేట్ అనేది డౌన్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం ఇదైతే రేట్ డౌన్ ఉంది. బయర్స్ రేట్ డౌన్ పెడుతున్నారు ఈ సిచ్యువేషన్స్ వల్ల. సో ఓవరాల్ గా బిగ్ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చేసుకోవచ్చు బట్ చేసుకోవచ్చు కానీ 100% మన మెయింటెనెన్స్ అయితే ఉండాలి. 100% లేబర్ అనేది చేయండి, ఊరుగా చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఖచ్చితంగా ఒక రోజులో ఒక 2-3 hours అన్న మన అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా పిగ్గరీ ఫామ్ లో ఉండాలి. సో బయట ఫార్మ్స్ కంటే ఈ ఫామ్ లో కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దీంట్లో మెడికల్ సంబంధించిన కూడా కొంత పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్ కోసం మనం ఉండాల్సిందే. సో మెడికల్ అన్నారు కాబట్టి మెడికల్ దానికి సంబంధించి వెటర్నరీ ఎట్లా చూసుకుంటారు? అంటే మీరే చూసుకుంటారా? దానికి వెటర్నరీ ఏం లేరండి, నాకు నేనే చూసుకుంటాను. నేనే కేర్ చేసుకుంటాను. అంటే అంత మనం కేరియర్ అంటే కొంత అవగాహన ఉండి కేర్ చేసుకోవడం సరిపోద్దా? సివియర్ గా ఉంటాయి జనరల్ గా? సివియర్ గా ఉన్నప్పుడు మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మాట్లాడవచ్చు. మనము జనరల్ గా ఇందులో ఏంటి అంటే సివియర్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు వస్తాయి, తక్కువ రేర్ పర్సెంటేజ్. సో జనరల్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు పిగ్గరీ ఫామ్ లో ఏమంటే వెటర్నరీ డాక్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ ఈజీగా మెడిసిన్ చెప్పగలుగుతాము. అది ఏంటనేది కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే కొంత డాక్టర్స్ కూడా తక్కువ అంటలేనండి, డాక్టర్స్ కూడా అంటే తక్కువ చూసినారు లేదు కాబట్టి వాళ్ళు తక్కువ ఫీల్డ్ లో చూసినారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట. అదే వాళ్ళు మనం ఫీల్డ్ లో ఇప్పుడు జనరల్ గా ఇంకో 2-3 years అవుతే మనకు కూడా ప్రాబ్లం లేకుండా పెరుగుతున్నాయి. అంటే వాళ్ళు కూడా ఎందుకంటే అవగాహన వస్తుంటది, మనం కూడా వస్తుంటాం కాబట్టి. సో ఇప్పుడు దగ్గర ఇప్పుడు మండలంలో కనీసం ఒకటి కూడా లేనప్పుడు ఆ మండలం డాక్టర్ వెళ్ళినప్పుడు ఎక్కువగా పశువులు అయ్యే ఉన్నాయి వాటికి దాంట్లో మీద కేర్ చేస్తారు. కానీ ఇవి రావాలంటే లేవు కదా అన్నట్టు కొంచెం వాళ్ళు కూడా ఫీల్ కావడము, ఇంట్రెస్ట్ చూపించకపోవడము అట్లాంటివి ఉన్నాయి. సో అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఈ మండలంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు మా డాక్టర్ కూడా దగ్గరగా నాకు అంటే వ్యాక్సిన్స్ వచ్చిన వ్యాక్సిన్స్ అని నాకు చెప్పేసి కాల్ చేసి ఇచ్చి తీసుకుంటాడు. సో అన్ని రకాలుగా అటు వెటర్నరీ సైడ్ కానీ ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. మార్కెట్ సైడ్ నుంచి ఎట్లాంటి నాకు ఎందుకంటే మెడిసిన్ కొంచెం నాకు అవగాహన. సో దానివల్ల నాకు ప్రాబ్లం లేదు.
సో కొత్తగా ఎవరైనా రావాలంటే కూడా చేసుకోవచ్చు అండి. సో మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకొని ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ మార్కెటింగ్ అయితే ఎవరికి ప్రాబ్లం కాదు. మార్కెటింగ్ అయితే ప్రాబ్లం అయితే లేదండి. మెడికల్ ఫీల్డ్ లో మేము ఎందుకు అవగాహన కావాలంటే డాక్టర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి, సో మెడికల్ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి. అంటే ఐ మీన్ ఎనిమల్ కి ఏమైంది ఏంటనే అవగాహన ఉంటే మనం సక్సెస్ లో ఉండొచ్చు, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కొంచెం అన్ఎడ్యుకేషన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ ఫీల్డ్. కొంత ఎడ్యుకేట్ అయి ఉంటేనే ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే పుట్టినాక 3వ రోజు 4వ రోజు అని 10వ రోజు 11, 12 అని 14 అని మళ్ళీ 30, 31, 32, 33, 34, 35 అని ఇలా ఈ రోజులలో ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఏ రోజు ఏ ట్రీట్మెంట్ అని తెలియకపోతే వాళ్ళకు ప్రాబ్లమ్స్ తో పాటు ఇబ్బంది అవుతుంది. అలా సో కొంత ఎడ్యుకేట్ అయి ఉంటే ఎడ్యుకేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఇందులో ఈ ఫీల్డ్ లో. సో ఓవరాల్ గా మనం అంత అన్ని విషయాలు మాట్లాడుకున్నట్టు అంతే, కంప్లీట్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతే. థ్యాంక్ యూ. సో ఓవరాల్ అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నేనైతే సక్సెస్ఫుల్ గా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 2.5 సంవత్సరాల పైనుంచి కూడా ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఆయన ఫస్ట్ అయితే ఒక 20 అనిమల్స్ తోటి 2 యూనిట్లు కూడా తెచ్చుకొని పంజాబ్ నుంచి కూడా లార్జ్ వైట్ యార్క్షైర్ బ్రీడ్ కూడా తెచ్చుకొని వాటిని డెవలప్ చేసి కూడా ఫామ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ప్రస్తుతం అయితే 50 బ్రీడర్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దాదాపు 200 అంటే చిన్న పిగ్లెట్స్ తోటి కూడా కలిపి కూడా దాదాపు 200 పైచీలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఫామ్ అయితే కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నారు చెప్తున్నారు. కొత్తగా ఏమైనా ఫార్మర్స్ వస్తే కనుక కంప్లీట్ గా వాటిపైన పూర్తి స్థాయిలో వాటి కేర్ చేసేటట్టు ఉంటేనే కనుక ఈ ఫీల్డ్ లోకి రావాలని చెప్తున్నారు. సో మార్కెటింగ్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. సో ఓవరాల్ కూడా పిగ్రీ ఫామ్ కొత్తగా అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ స్థాయిలో కూడా రైతులు కానీ కొత్తగా ఎవరైనా యువ రైతులు కావచ్చు, రైతులు ఈ స్థాయిలో కొంత పెద్ద మొత్తంలో మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కొంత ఇట్లాంటి జాగ్రత్తలను తీసుకుని చేస్తే కనుక సక్సెస్ఫుల్ గా నడిచేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో మోటాలిటీ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కూడా చెప్పినటువంటి పరిస్థితిగా చూడొచ్చు.